హైదరాబాద్ మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుడిమల్కాపూర్లోని అంకురా హాస్పిటల్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. స్పాట్ కి చేరుకున్న ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పారు. ఆసుపత్రి బిల్డింగ్ పైన మంటలు వచ్చాయి. ఫ్లెక్సీలకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో ప్రమాదంతో పేషెంట్లు భయంతో వణికిపోయారు. హాస్పిటల్లో ఎక్కువగా గర్భిణీలు, చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. పేషెంట్లను సేఫ్గా బయటకు తీసుకొచ్చారు సిబ్బంది. ప్రమాదంతో హాస్పిటల్ పరిసరాల్లో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హాస్పిటల్ బయటి వైపే మంటలు అంటుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంతో ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈరోజు సాయంకాలం 5:40 రింగ్ రోడ్ పిల్లర్ నెంబర్ 6 దగ్గర అంకురా హాస్పిటల్ బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల కొంచెం లాస్ అయిపోయింది. కొంచెం లాస్ అయింది బిల్డింగ్కి. కానీ ఏ పేషెంట్కి అది లాస్ కాలేదు, ప్రాబ్లం కాలేదు. వాళ్ళకి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సుమారు ఒక 20-30 పేషెంట్స్ ఉంటే వాళ్ళకు ఇక్కడ నుంచి తీసి వేరే హాస్పిటల్కి అడ్మిట్ చేశారు. ఈరోజు ఇక్కడ 5:40 షార్ట్ సర్క్యూట్ వల్ల ఇక్కడ రైట్, అగ్ని ప్రమాద ఘటనపై హాస్పిటల్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, అంకురా హాస్పిటల్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ సూర్య, అంకురా హాస్పిటల్ ఏదైతే మెహదీపట్నము గుడిమల్కాపూర్ వద్ద ఉన్న అంకురా హాస్పిటల్లో ఈరోజు సాయంత్రము ఒక హాఫ్ అన్ అవర్ క్రితము అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఒక్కసారిగా హాస్పిటల్ బిల్డింగ్ సంబంధించి ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ ఏదైతే చూస్తున్నామో దీనికి పక్క సైడు పెద్ద స్థాయిలో కూడా మంటలు వ్యాపించిన నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. సో బిల్డింగ్ సంబంధించి ఒక సైడు పూర్తిగా కూడా అనుకోని విధంగా ఒక్కసారిగా స్పార్క్తో స్టార్ట్ అయిన మంటలు అవి పూర్తి స్థాయిలో మంటలు ఆ బిల్డింగ్ మొత్తం వ్యాపించిన నేపథ్యంలో ఒక్కసారిగా స్థానికులు అనుకోవచ్చు, ఇటు హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది, ఇటు ఫైర్ సిబ్బందికి, పోలీసులకి, డిఆర్ఎఫ్ టీమ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ సైడ్ మొత్తం కూడా బిల్డింగ్ సంబంధించి మొత్తము అగ్నికి ఆవుతైన పరిస్థితి. ఒక్కసారిగా బిల్డింగ్ పాక్షికంగా వన్ సైడ్ బిల్డింగ్ నుండి మంటలు వ్యాపించిన నేపథ్యంలో హాస్పిటల్ కావడంతో లోపల ఎవరైతే పేషెంట్స్ ఉంటారో పేషెంట్స్ అంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి. ముఖ్యంగా బిల్డింగ్ టాప్ ఫ్లోర్ సంబంధించి ఎక్కువ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే పైననే ఈ బిల్డింగ్ సంబంధించి ఆ పైన టాప్ ఫ్లోర్లలో ఆ టాప్లో ఉన్నటువంటి 2-3 ఫ్లోర్లు పూర్తి స్థాయిలో కూడా ఎక్కువ దెబ్బతిన్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించిన నేపథ్యంలో వెంటనే హాస్పిటల్ సిబ్బంది, ఇటు స్థానికులు, ఇటు అగ్నిమాపక శాఖ పోలీసులకు సమాచారం అందించారు. సో వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ, డిఆర్ఎఫ్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మొత్తం కూడా వాటర్ చేసి ప్రస్తుతం మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి. కానీ లోపల ఉన్న పేషెంట్స్ అందరూ కూడా చాలా వరకు భయాందోళన చెందిన పరిస్థితి నెలకొని ఉండే. సో పేషెంట్స్ అందరినీ కూడా ప్రస్తుతము ఏదైతే మంటలు మొత్తం అదుపులోకి వచ్చాయి, బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాము అనుకుంటున్నారు. సో దాని తర్వాత ఏదైతే అటు మంటల్ని అదుపులోకి తీసుకురావడము, సైమల్టేనియస్గా లోపల పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం, అంటే ఇతర ప్రాంతాలకి తరలించడం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. అంబులెన్స్ అన్నింటినీ కూడా పిలిపించడం జరిగింది. అంబులెన్స్లలో అంటే వేరే హాస్పిటల్కి ఇక్కడ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్ అందరినీ కూడా షిఫ్ట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్ని ప్రమాద తీవ్రత తక్కువ ఎక్కువ పక్కన పెడితే పెద్ద మొత్తంలో దట్టమైన పొగలు అలుముకోవడం వల్ల కొంతవరకు అపస్మారక స్థితిలోకి వెళ్ళడము, అన్కాన్షియస్ అవ్వడము, కొంతవరకు మరణించిన ఘటనలు కూడా మనం గతంలో చూసాం. సో ఇది అంకురా హాస్పిటల్ గుడిమల్కాపూర్ సంబంధించి మెహదీపట్నం నుండి వస్తుంటే పిల్లర్ నెంబర్ 64 వద్ద ఇది ఉంటుంది. మెయిన్ రోడ్ పైనే ఉండడంతో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడము, దాని తర్వాత అంబులెన్స్లు అన్నీ కూడా రావడము, ఇక్కడ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఈ పేషెంట్స్ అందరినీ కూడా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసే ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో
పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. మెహదీపట్నము ఆ రోడ్డు మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో మొత్తం కూడా కిలోమీటర్ల మేర కొంతవరకు ట్రాఫిక్ కంజెన్షన్ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రము అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ప్రస్తుతం ఆ ఫైర్ సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పటికే పూర్తిగా అధికారులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. పూర్తిగా ఫైర్స్ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా కూడా ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో అధికారులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో పేషెంట్స్ అందరిని అయితే ఇతర ఆసుపత్రులకి షిఫ్ట్ చేస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఇటు ఫైర్ సిబ్బంది డిఆర్ఎఫ్ టీమ్స్ అందరూ కూడా ఇక్కడ నుండి ఏదైతే అందరినీ కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎవరైతే లోపల పేషెంట్స్ ఉన్నారో పేషెంట్స్ అందరినీ కూడా బయటికి ఇతర హాస్పిటల్ తీసుకొచ్చే తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున అంటే ఆస్తి నష్టానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రాణ నష్టం ఏం జరిగింది నిర్వాహకులు ఉన్నారు, ఏం జరిగింది ఆల్రెడీ పోలీసులు చెప్పారు. నిర్వాహకులు మాత్రం ఎందుకంటే ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే ఫైర్ సంబంధించిన నామ్స్ అన్ని హాస్పిటల్ మెయింటైన్ చేస్తుందా లేదా అనే దానిపైన మాత్రం ఆన్సర్ లేదు. జరిగిందండి ఇదంతా 5:30 జరిగింది. ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఎట్లా జరిగింది మాకు తెలియదు. పైన కింద నుంచి అందరు వచ్చారు. ఎంతమంది మొత్తం 22 పేషెంట్స్ ఉన్నారు. 22 పేషెంట్స్ మొత్తం అందరినీ సేఫ్గా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. మా తరఫు నుంచి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓకే, థ్యాంక్ యూ. హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది మాత్రము అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటించాల్సి ఉంటుంది. కానీ అవి పాటిస్తున్నారా లేదా అనే దానికి మాత్రము మాట దాట వేస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే ఫైర్ సంబంధించిన సిబ్బంది ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతము హాస్పిటల్ సంబంధించిన వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్లో అంటే లోపల ఉన్న పేషెంట్స్ అందరినీ అయితే సేఫ్గా తరలించాము. లోపల ఉన్న పేషెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, అందరినీ సేఫ్గా తరలించాము. సో పేషెంట్స్ సంబంధించి మాత్రము లోపల ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అనేది ఇటు హాస్పిటల్ సంబంధించిన వారు చెప్తున్నారు. కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ పాటిస్తున్నారా, అలాంటి చర్యలు తీసుకుంటున్నారా లేదా అనే దానిపైన మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడిప్పుడే అధికారులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకుంటున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇప్పటికే ఫైర్ టీమ్స్తో పాటు ఇటు డిఆర్ఎఫ్ పోలీస్ టీమ్స్ అన్నీ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నాయి. కానీ హాస్పిటల్ సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ మీడియాకి సంబంధించి కూడా సరైన సమాచారం ఇవ్వని పరిస్థితి. అయితే ఫైర్ సంబంధించి అగ్ని ప్రమాదము ఎలా జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ప్రధాన కారణం ఏంటి అనే దానిపైన మాత్రం ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఫైర్ సంబంధించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. ఎందుకంటే మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. కానీ ఫైర్ యాక్సిడెంట్కి ప్రధాన కారణం ఏంటి అనే దానిపైన మాత్రము ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా ఏంటి అనే దానిపైన పోలీసులు ఇటు ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్నారు. అధికారులు ఒక్కొక్కరుగా కూడా ప్రస్తుతం హాస్పిటల్కి చేరుకుంటున్న పరిస్థితి. సో మనం చూస్తున్నాము ఇంకా లోపలున్న వారిని కొందరిని బయటికి తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే లోపల అటు పేషెంట్స్ అనుకోవచ్చు, పేషెంట్స్ సంబంధించిన అటెండర్స్ లేకపోతే అందులో పనిచేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా కొందరు లోపల ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి. సో పూర్తిగా కూడా లోపల ఆ ఫైర్ సంబంధించి మొత్తం కూడా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ లోపల ఉన్న పేషెంట్స్ని ఇతర హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున అంబులెన్స్లని వాటన్నిటిని కూడా సమకూర్చారు. సో వేరే అంబులెన్స్లో ఇతర హాస్పిటల్కి లోపల ఎవరైతే మహిళలు చిన్నారులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వేరే హాస్పిటల్కి తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అట్ ది సేమ్ టైం లోపల ఇటు హాస్పిటల్ సిబ్బందితో పాటు అధికారులు డిఆర్ఎఫ్ ఇటు ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు అందరూ కూడా లోపలున్న సిట్యువేషన్ అయితే లోపల ఫైర్ సంబంధించి అసలు ఫైర్ ఎందుకు స్టార్ట్ అయింది అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా
అధికారులు అన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. బేసిక్గా మనకి ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ని బట్టి షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించింది. మెల్లగా స్పార్క్గా స్టార్ట్ అయిన ఫైర్ ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించడంతో బిల్డింగ్ మొత్తం కూడా మంటలు అలుముకున్నాయి అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. అయితే అదృష్టవశాత్తు ఇప్పటి వరకు మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ హాస్పిటల్ సంబంధించి కొంతవరకు ఆస్తి నష్టము జరిగింది అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. కానీ లోపల ఉన్న పేషెంట్స్ ఒక్కసారిగా మంటలు వ్యాపించడము, అంటే అగ్ని ప్రమాదం సంభవించింది, బిల్డింగ్కి మంటలు వ్యాపించాయని పేషెంట్స్ తెలుసుకున్నప్పుడు పేషెంట్స్ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందినట్లు మనకు సమాచారం అందుతుంది. సో వెంటనే హాస్పిటల్ సంబంధించిన ఇటు నిర్వాహకులు కావచ్చు, అప్పటికే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు కాబట్టి ఫైర్ సిబ్బంది, పోలీసులు, డిఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా రంగంలోకి దిగాయి. సార్ లోపల పరిస్థితి ఏంటి? ఏం లేదు, అంత ప్రశాంతంగానే ఉంది. బయట ఫ్లెక్సీస్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. తర్వాత ఫైర్ ఇంజన్స్, పోలీస్ అథారిటీస్ అందరూ వచ్చి ఆర్పేషన్లు. లోపల ఏం క్యాజువాలిటీస్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేదు. బయట ఫైబర్ మెల్ట్ అయి ఉన్నది, పైనకి వెళ్ళి పడడం వల్ల అది మంటలు అంటుకున్నాయి. అవుట్ సైడ్ ఓన్లీ, దెర్ ఈస్ నో క్యాజువాలిటీస్ అండ్ నథింగ్ ఫైర్ యాక్సిడెంట్ ఇంపాక్ట్ ఇన్ అవుట్ సైడ్. హాస్పిటల్ అథారిటీస్ మేము రాకముందే వాళ్ళు చేసేసారు. మంట హాస్పిటల్ పేషెంట్స్ ఇంకా ఉన్నారు సార్, వేరే ఫ్లోర్లలో కొంతమంది ఉన్నారని చెప్తున్నారు, మెడికల్ సిబ్బంది వెళ్తున్నారు, ఎవరు లేరు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంతమంది ఉండే సార్? ఇన్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్ అథారిటీ కట్టండి. నేను ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చినా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వచ్చి ఫైర్ యాక్సిడెంట్ ప్రివెంట్ చేసినాం అంతే. పైన రూఫ్ పైన ఉన్నాయి ఫైర్, దానికి వెళ్ళే పైపులు మనం వాటర్ చేస్తున్నారు మీడియా మాకు తెలియదు, వాళ్ళకి అడగండి. సరే, ఎన్ని గంటల ప్రాంతంలో మీకు సమాచారం వచ్చింది? అబౌట్ 6 o'clock. చూడమ్మా, లోపల ఏవో ఉన్నాయి, అది దానివల్లనే మేము వాటర్ పైన తీసుకున్నాము, ఆర్పేసినాం. రైట్, థ్యాంక్ యూ. సీరియస్ ఉందంటున్నారు. ఏమో హాస్పిటల్ అథారిటీకి అడగండి. అంటే మీ దృష్టికి వచ్చింది ఏమన్నా? మా దృష్టికి ఏం రాలేదు. ఫైర్ బ్రిగేడ్స్ రాకముందే వీళ్ళు పైప్ లైన్స్ ఉన్నాయి, పైప్ లైన్స్కి వెళ్ళి ఆ పైనకి వాటర్ తీసుకొని మొత్తం మోటార్ స్టార్ట్ చేసి ఆర్పేసారు వాళ్ళ స్టాఫ్. తర్వాత ఒక ఫైర్ ఇంజన్ వచ్చి మొత్తం కంప్లీట్ వైండప్ చేసేసారు. ఎక్కడ రాలేదు, ఇన్సైడ్ కూడా లేదు, అవుట్ సైడ్ ఈ ఫ్లెక్సీ ఉన్నాయి కదా, పైన ఫ్లెక్సీ కాలడం వల్ల మెల్ట్ అయింది, మెల్ట్ అయ్యి కిందికి పడడం వల్ల అది దాని ఇంపాక్ట్ పెద్ద ఉన్నది. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి పోలీస్ అధికారులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. సో ఏ విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనే దానిపైన పోలీసులు చెప్పిన పరిస్థితి. సో ఆ బిల్డింగ్ సంబంధించి పైన ఏదైతే ఫ్లెక్సీ ఉందో ఆ ఫ్లెక్సీ కొంతవరకు కాలడము, అది మొత్తం కూడా బిల్డింగ్కి మంటలు వ్యాపించాయి అని చెప్పారు. అయితే లోపల ముందుగా ఫైర్ స్టార్ట్ అయినప్పుడు అటు ఫైర్ సిబ్బందికి కావచ్చు, పోలీసులకు కావచ్చు సమాచారము ఇచ్చిన వెంటనే ఇక్కడ హాస్పిటల్ సంబంధించి కొంతవరకు వాటర్ స్ప్రే చేయడము, ఇటు ఫైర్ ఇంజన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా వాటర్ స్ప్రే చేసి ఎక్కడికక్కడ మంటల అదుపులోకి తీసుకొచ్చాము. అయితే లోపల ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు అనేది మాత్రం పోలీసులు కూడా చెప్తున్నారు. అటు హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటివరకు అయితే చెప్తున్నారు. అయితే ఇంకా లోపల ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అనే దానికి మాత్రం లోపల ప్రస్తుతానికైతే ఎవరు లేరు, అందరినీ ఇప్పటికే తరలించాము, కొన్ని అంబులెన్స్లని ఏర్పాటు చేసి ఇతర హాస్పిటల్స్కి వాళ్ళని తరలించాము అనేది పోలీసులు చెప్తున్నారు. అయితే ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్, ఫైర్ సేఫ్టీ సంబంధించిన ప్రికాషన్స్, ఆ నామ్స్ హాస్పిటల్ పాటిస్తుందా లేదా అనే దానిపైన మాత్రం ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హాస్పిటల్ సంబంధించి ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ ఫైర్ సేఫ్టీ ఆ ప్రికాషన్స్ ఉన్నాయా, ఫైర్ సంబంధించిన నియమ నిబంధనలు హాస్పిటల్ పాటిస్తుందా లేదా అనే దానిపైన ప్రస్తుతము ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఫైర్ సేఫ్టీకి సంబంధించి అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు, ఆ పోలీసులు అందరూ కూడా హాస్పిటల్ లోపలే ఉన్నారు. ఆ అగ్ని ప్రమాదము జరిగిన ప్రాంతం అనుకోవచ్చు, లేకపోతే లోపల ఎక్కువగా కూడా అగ్నికి ఆహుతైన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అధికారులు అందరినీ కూడా రెస్క్యూ చేశారు. మనం ముందు నుండి చెప్పుకుంటున్నట్లు హాస్పిటల్ కావడము, వన్స్ ఫైర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ముందు అటు ఫైర్ని అదుపులోకి తీసుకురావడంతో పాటు సైమల్టేనియస్గా అంత పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని కాపాడేది ఆ మెయిన్ మోటోగా అధికారులు తీసుకున్నారు. సో
అందులో భాగంగానే లోపల పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ముందుగా ఫైర్ అనేది స్ప్రెడ్ కాగానే అది అధికారులకు సమాచారం అందించగానే లోపల ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా రెస్క్యూ చేయడము, ముందుగా వాళ్ళని ఇతర హాస్పిటల్స్కి తరలించడము, వాళ్ళని సేఫ్గా హాస్పిటల్ నుండి బయటికి తీసుకురావడం అయితే జరిగింది. ప్రస్తుతానికి హాస్పిటల్ లోపలైతే పేషెంట్స్ ఎవరు లేరు. పేషెంట్స్ కావచ్చు, పేషెంట్స్ సంబంధించిన అటెండర్స్ కావచ్చు, హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది కావచ్చు, ఎవరు లేరు అనేది ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే అధికారులు ఇటు పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖకు సంబంధించి మొత్తం కూడా ఎంక్వైరీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే నిజంగానే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ అనుకోవచ్చు, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నామ్స్ హాస్పిటల్ పాటిస్తుందా లేదా అనే దానిపైన కూడా అధికారులు ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ హాస్పిటల్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్కి మాత్రము ఆ బిల్డింగ్ సైడ్కి ఉన్నటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే ప్రస్తుతం పోలీస్ అధికారి మనతో మాట్లాడుతూ చెప్పిన దాన్ని బట్టి ఆ ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ ఫ్లెక్సీ బర్న్ అయింది. ఆ ఫ్లెక్సీ బర్న్ అయిన తర్వాత అది క్రమేపీ మంటలు వ్యాపించాయి. ఆ మంటలు వ్యాపించి మొత్తము బిల్డింగ్కి ఆ ఫ్లెక్సీ ఉండడం కారణంగా మంటలు స్ప్రెడ్ అయ్యాయి అంటూ కూడా అధికారులు ప్రాథమికంగా అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఇంకా హాస్పిటల్ సంబంధించి మంటలైతే అదుపులోకి తీసుకొచ్చారు. లోపల ఎంక్వైరీ అంటే ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సిబ్బంది, ఫైర్ శాఖకు సంబంధించిన సిబ్బందితో పాటు పోలీసులు అందరూ కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అయితే హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది అన్న విషయం తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న కొందరు ఆందోళన చెందిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పనిచేసే స్టాఫ్ అనుకోవచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా చూసిన వారు, లేకపోతే హాస్పిటల్లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెంటనే ఈ వార్త తెలిసిన తర్వాత హాస్పిటల్ వద్దకు చేరుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం హాస్పిటల్ సంబంధించిన నిర్వాహకులు మాత్రము ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారందరినీ కూడా సేఫ్గా ఇంకొక హాస్పిటల్కి తరలించాము. ఎందుకంటే మనము చూసినప్పటికీ ఇక్కడికి పెద్ద సంఖ్యలో కూడా అంబులెన్స్లు అన్నింటినీ పిలిపించారు. అంబులెన్స్ అన్నింటినీ పిలిపించి అంబులెన్సుల్లో ఇక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో పేషెంట్స్ వాళ్ళందరినీ కూడా ఇతర హాస్పిటల్కి తరలించే ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ ఉన్న స్టాఫ్ అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతవరకు భయాందోళన చెందిన పరిస్థితి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడము, అది కూడా వితిన్ సెకండ్స్లోనే బిల్డింగ్ సంబంధించి పాక్షికంగా ఒక సైడ్ మొత్తం కూడా ఫైర్ అనేది స్ప్రెడ్ అవ్వడం కొంతవరకు అందరినీ ఆందోళనకి గురి చేసింది. ముఖ్యంగా సిబ్బంది అనుకోవచ్చు, వాళ్ళందరూ కూడా తీవ్రమైన భయాందోళనకి గురైన పరిస్థితి చాలా క్లియర్గా కనబడుతుంది. అయితే మొత్తంగా అధికారులు ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఫైర్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చారు. సో ప్రస్తుతం అధికారులు ఎవరైతే ఉన్నారో మీడియాతో మాట్లాడుతున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి వాళ్ళు బ్రీఫ్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఇంకా 15 మంది పేషెంట్స్ ఉంటే వాళ్ళని అంకుర బంజారా హిల్స్ హాస్పిటల్కి వాళ్ళు షిఫ్ట్ చేశారు. సో ఎవరికి ఎలాంటి ప్రమాదం ఏం జరగలేదు, ఎవరి ఇంజురీ ఏం జరగలేదు. అందరినీ సేఫ్గా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. ఫైర్ సర్వీస్, 5 వెహికల్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫైర్ ఆర్పేయడం జరిగింది. అంటే ఇప్పుడు అంకుర హాస్పిటల్కి సంబంధించి మాత్రమే అగ్ని ప్రమాదం జరిగిందా, లేకపోతే పైన ఏ ఫ్లోర్లో జరిగింది? ఇది పైన హోర్డింగ్ ఉంది, హోర్డింగ్ పైన ఉంది కదా, దానికి అంటుకుంది పైన హోర్డింగ్. మంటలు కిందికి వ్యాపించాయి కదా, అంటే పొగ ఏమైనా వచ్చినట్టు పేషెంట్లు ఉన్నారు, పేషెంట్లు ఏ విధంగా ఉన్నారు సార్? ఆ పేషెంట్స్ ఉన్నారు కదా, పేషెంట్స్ షిఫ్ట్ చేశారు. వాళ్ళకి ఇబ్బంది జరగలేదు, ఇమీడియట్గా షిఫ్ట్ చేశారు. అంటే మొత్తం ఎంతమంది పేషెంట్లు ఉన్నారు సార్ అప్పుడు? 15 మంది అని చెప్తున్నారు. 15 మంది అందరూ అంటే సురక్షితంగా ఉన్నారు? అందరూ సురక్షితంగా ఉన్నారు. సిస్టమ్స్ పెట్టారు, వీళ్ళు సిస్టమ్స్ ఉన్నాయి. ఇక మా ఫైర్ సర్వీస్ వచ్చి మేమే ఆపరేట్ చేసాం ఫాస్ట్గా. ఇది అధికారులు మనం చూస్తున్నాము. లోపల ఏదైతే పైన ఫ్లెక్సీకి సంబంధించి ఫస్ట్ అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది. అక్కడ ఫైర్ స్టార్ట్ అయిన కారణంగానే అది బిల్డింగ్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఫైర్ సంబంధించిన సిబ్బందికి సమాచారం అందించగానే సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అయితే అధికారులు చెప్తున్న దాన్ని బట్టి 15 మంది స్పాట్లో హాస్పిటల్లో ఉన్నట్లు పేషెంట్స్ ఘటన జరిగినప్పుడు దాని తర్వాత వెంటనే వాళ్ళందరినీ ఇతర హాస్పిటల్కి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం డిఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా రంగంలోకి దిగిన పరిస్థితి. డిఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం కూడా ఇక్కడికి రావడము, లోపల ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేయడము, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పరిస్థితి. సో ఇంకా హాస్పిటల్ ప్రాంతంలో కొంతవరకు భయాందోళన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చూసినప్పుడు ఫైర్ ఎట్నుండి వచ్చింది, ఎట్లా స్టార్ట్ అయింది? షాక్ సర్క్యూట్ జరిగిందండి, అది బయట నుంచి జరిగింది.
బయట నుంచి బయటికే పడుతున్నాయి, ఆ పొగలు వచ్చేసి లోపలికి వస్తున్నాయి. సో లోపల ప్రాపర్టీకి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు, పేషెంట్స్కి ఏం కాలేదు, స్టాఫ్ కూడా ఏం కాలేదు, అందరు బాగున్నారు, అంత బాగా జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేశారు, మీరు ఉన్నారు కాబట్టి ఫైర్ స్టార్ట్ అయినప్పుడు, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ ఉంటే అప్పుడు మీరు ఇన్స్టాంట్గా చేసింది ఏంది? 15 నుంచి 16 ఉండేనండి. దాంట్లో 3-4 మార్నింగే డిశ్చార్జ్ అయిపోయారు. రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, మా బ్రాంచ్ దగ్గరలో ఉంది, 3 కిలోమీటర్లో బంజారాహిల్స్ బ్రాంచ్ షిఫ్ట్ చేసాము. కొంతమంది నీలోఫర్కి వెళ్ళిపోయారు. సో ఎవరికేం జరగలేదు. మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం 5 ఫ్లోర్స్ అనుకుంటా. 5 ఫ్లోర్స్ సంబంధించా లేకపోతే ఫ్లోర్ అండి 8 ఫ్లోర్స్ ఉంటాయండి. దాంట్లో జస్ట్ మై 4th ఫ్లోర్లే అనమాట. ఆ 4th ఫ్లోరే. ఆ 9th ఫ్లోర్లో జస్ట్ అది మాది యారో మార్క్ ఒకటి ఉంటుంది, అది ఒక్కటే బర్న్ అయింది. ఆ బయట నుంచి బయటకే పడుతుంది అనమాట మంటలు. సో లోపటి వరకు జస్ట్ పొగలు వస్తున్నాయి, అంతకుమించి ఏం జరగలేదు. సో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కేవలం 16 మంది మాత్రమే హాస్పిటల్లో. 16 అండి, 15 నుంచి 16 మంది ఉన్నాం. ఇప్పుడు అందరు సేఫా? అందరు సేఫ్ అండి, పేషెంట్ సేఫ్, స్టాఫ్ కూడా సేఫ్. ఇప్పుడు బిల్డింగ్ కూడా ఏం డ్యామేజ్ అయిందా? ఏం కాలేదండి, ఏం కాలేదు.